Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. Hope you all are doing well. So last video lo nenu top 10 universities gurinchi cheppanu MSc Food Technology kosam. Aa video lo just nenu universities unnayi, enni seats unnayi, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అన్న దాని గురించి చెప్పాను. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఇది ఫస్ట్ వీడియో అన్నది CFTRI గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CFTRI యొక్క అడ్మిషన్ స్కీమ్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఏం సిలబస్ చదవాలి అన్న దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఓకే, లెట్స్ గెట్. ఎవరైనా సరే MSc ఫుడ్ టెక్నాలజీ చదవాలనుకున్న వాళ్ళకు ఫస్ట్ మైండ్లోకి గుర్తొచ్చే కాలేజ్ CFTRI మైసూర్. సో ఈవెన్ దా ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అయినా CSIR ఫండింగ్స్ వల్ల ఈ యూనివర్సిటీకి చాలా నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది అండ్ మంచి ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నాయి కంపెనీస్. ఆఫ్టర్ MSc ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి అండ్ ది ఫ్యాకల్టీ ఈజ్ గుడ్. కాబట్టి MSc ఫుడ్ టెక్నాలజీ ఇక్కడ చేయడం ఒక మంచి ఆప్షన్. కానీ మనం CFTRIలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు పెట్టే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. అంటే క్వాలిఫై మాత్రమే కాదు, యాక్చువల్లీ ర్యాంక్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాము ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ MSc ఫుడ్ టెక్నాలజీ ఈజ్ 30. సో ఇక్కడ 30 సీట్స్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. 30 సీట్స్లో 29 సీట్స్ ఆర్ ఫర్ ఎవ్రీవన్, అంటే OBC, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ అందరికీ. 1 ఈజ్ ఫర్ రిజర్వ్డ్ ఫర్ PWD క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కోసం ఒక సీట్ రిజర్వ్డ్గా ఉంది ఇక్కడ. దెన్ 2 ఇండస్ట్రీ స్పాన్సర్డ్ సీట్స్ అనమాట. ఏమి ఇండస్ట్రీ స్పాన్సర్డ్ సీట్స్ అన్న దాని గురించి కొంచెం తర్వాత మాట్లాడదాం. దెన్ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మనం ఎన్ని మార్క్స్ తీసుకొని రావాలి అంటే OBC, EWS, జనరల్ వాళ్ళైతే 55% మార్క్స్, SC, ST వాళ్ళైతే 45% ఆఫ్ మార్క్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. బట్ రిమెంబర్, దిస్ ఈజ్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ మార్క్. అంటే ఇది ఎగ్జామ్లో మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అన్నది ఉంటుంది కదా, అదే విధంగా ఇది కూడా. అంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అయినంత మాత్రాన మనకు సీట్ ఇచ్చేయరు. మనం జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం అంతే. మనకు సీట్ రావాలంటే మనం ర్యాంక్ తీసుకొని రావాలి. ఎందుకు తీసుకొని రావాలి అంటే ఇక్కడ ఉన్నది నెంబర్ ఆఫ్ సీట్స్ ఈజ్ వెరీ వెరీ లెస్, దట్ ఈస్ 29 సీట్సే ఉన్నాయి. బట్ ఇది ఒక ఆల్ ఇండియా ఎగ్జామ్, అంటే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జామ్. కాబట్టి మనకు క్వాలిఫై అయినంత మాత్రాన సీట్ వచ్చేస్తుంది అని కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు థియరీ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, పాస్ అయినంత మాత్రాన మీకు జాబ్ వస్తుందని లేదు కదా. ఆబ్వియస్గా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా సరే జాబ్ వస్తుందో లేదో మనం చెప్పలేము. బట్ పాస్ అయినంత మాత్రాన మనకు జాబ్ వస్తుందో లేదో మనం చెప్పలేము. బట్ మంచి మార్క్స్ ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. అదేవిధంగా ఇది కూడా. సో మనం క్వాలిఫై అయినంత మాత్రాన మనకు ఖచ్చితంగా సీట్ వస్తుందని కాదు. క్వాలిఫై అయ్యి ఉండి మంచి ర్యాంక్ తీసుకొని వస్తేనే మనం ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు, ఈ ఎగ్జామ్లో సక్సెస్ అయినట్టు. సో ఏ విధంగా వీళ్ళు ఎంట్రన్స్ ఇస్తారు, ఏ విధంగా వీళ్ళ అడ్మిషన్ ప్రొసీజర్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్లస్ మన డిగ్రీలో ఉన్న మార్క్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. అంటే అర్థం, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే అందులో హాఫ్ మార్క్స్ తీసుకుంటారు. డిగ్రీలో మీకు వచ్చిన మార్క్స్, ఓవరాల్ డిగ్రీలో మీకు వచ్చిన మార్క్స్ హాఫ్ తీసుకుంటారు. రెండింటినీ కలిపి ఓవరాల్ పర్సెంటేజ్గా కన్సిడర్ చేస్తారు. దాన్ని బట్టే మీకు అడ్మిషన్ అన్నది డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇదొక అడ్వాంటేజ్. ఎవరికి ఫస్ట్ ఇయర్ ఇంకా చదువుతున్న వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉన్న వాళ్ళు కొంచెం బాగా కష్టపడి గ్రాడ్యుయేషన్లో మంచి మార్క్స్ తీసుకొని వస్తే ఇక్కడ మీకు వెయిటేజ్ అన్నది పెరిగే ఛాన్స్ అన్నది ఉంటుంది అనమాట. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్కి 80 మార్క్స్ వచ్చాయనుకోండి, 80లో హాఫ్ 40, గ్రాడ్యుయేషన్లో 70% వచ్చిందనుకోండి, 70లో హాఫ్ 35, దట్ గివ్స్ యూ ఏ టోటల్ స్కోర్ ఆఫ్ 75. సో 75 మీ టోటల్ స్కోర్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ది పర్సెంటేజ్ అన్నది మీకు గ్రాడ్యుయేషన్ నుంచి వస్తుంది. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఓకే, దెన్
నెక్స్ట్ కోర్స్ ఏం ఆఫర్ చేస్తుంది సిఎఫ్టిఆర్ఐ అంటే ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి. అంటే ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ కాకుండా ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీతో పాటు ఒక పిహెచ్డి డిగ్రీ తీసుకొని మీరు బయటికి వెళ్ళొచ్చు సిఎఫ్టిఆర్ఐ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే. సో దాన్ని ఏమంటామంటే ఎంఎస్సి కమ్ పిహెచ్డి అంటాం. అంటే ఇది ఒక 5 years కోర్సు. ఎంఎస్సి పిహెచ్డితో 5 or 6 years కోర్సు ఎంఎస్సి పిహెచ్డి కంప్లీట్ చేసుకొని యూనివర్సిటీ నుంచి మీరు బయటికి వెళ్ళొచ్చు అనమాట. సో దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అంటే బీఎస్సీలో ఎవరైనా సరే 65% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60% మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. మినిమం ఎవరు బీటెక్ బీఎస్సీ వాళ్ళకి ఈ ప్యాటర్న్, బీటెక్ బీఈ ఎంబీబీఎస్ బీఫార్మ్ మెడిసిన్ ఫార్మకాలజీ అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ వీళ్ళు బీటెక్ వాళ్ళు బీఈ వాళ్ళైతే మినిమం ఫస్ట్ క్లాస్ ఉండాలి బీటెక్లో కానీ బీఈలో కానీ, వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సో ఫస్ట్ మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత ఒక ఇంటర్వ్యూని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఎంఎస్సి కమ్ పిహెచ్డిలో ఎంట్రన్స్ అన్నది దొరుకుతుంది, అడ్మిషన్ అన్నది దొరుకుతుంది. నెక్స్ట్ ఎవరు ఎలిజిబుల్ ఈ కోర్స్కి ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీకి అంటే ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీకి అయినా ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ కమ్ పిహెచ్డికి అయినా. సో ఎవరైనా బీఎస్సీలో బేసికల్గా సైన్స్ బయోలాజికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ with a minimum of 55% marks for general OBC candidates, defense personnel and 50% for SC, ST, PWD candidates from a recognized university. ఒక యూనివర్సిటీ నుంచి మీకు 55% మార్క్స్ ఉండి ఏదైనా బయాలజీ సబ్జెక్ట్లో మీరు బీఎస్సీ చేసి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. సో కమింగ్ టు ఇండస్ట్రీ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్. ఇండస్ట్రీ స్పాన్సర్డ్ క్యాండిడేట్ గురించి కొంచెం తర్వాత మాట్లాడుతూ ఉన్నా కదా, ఇప్పుడు పాయింట్ వచ్చింది. సో ఇండస్ట్రీ స్పాన్సర్డ్ అంటే ఏమి అంటే సపోజ్ మీరు డిగ్రీ అయిపోగానే మీరు ఏదో ఒక ఫుడ్ టెక్నాలజీ ఇండస్ట్రీలో కానీ కంపెనీలో కానీ ఎక్కడో ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ దాంట్లో జాయిన్ అయిపోయారు, జాబ్ కోసం జాయిన్ అయిపోయారు. 5 years గడిచిపోయింది, మీకు ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ చేయాలనిపించింది. దానికోసం మీరు పని చేస్తున్న ఆ ఇండస్ట్రీ మీకు సపోర్ట్ చేసింది, వాళ్ళు మిమ్మల్ని చదివిస్తామన్నారు. అప్పుడు యూ కెన్ గో ఫర్ ఇండస్ట్రీ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్. సో ఇండస్ట్రీ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఆల్రెడీ ఫుడ్ టెక్నాలజీ ఇండస్ట్రీలో 5 years పని చేస్తూ ఉంటారో వాళ్ళు దీనికోసం ఎలిజిబుల్. కానీ వీళ్ళ చదువుకోవడానికి స్పాన్సర్షిప్ అన్నది ఇండస్ట్రీ ఇవ్వాలన్నమాట. సో వీళ్ళ ఎంఎస్సిని ఇండస్ట్రీ స్పాన్సర్ చేస్తే వాళ్ళు ఇండస్ట్రీ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ కోటా కింద జాయిన్ అవ్వచ్చు. దీనికోసం వీళ్ళు ఒక స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ప్లస్ 55% మార్క్స్ ఉండాలి, బీఎస్సీలో ఇండస్ట్రీ ఆఫర్ చేస్తున్నట్టు ప్రూఫ్ చూపించాలన్నమాట. దిస్ ఈజ్ ది ఎలిజిబిలిటీ ప్యాటర్న్ ఫర్ సిఎఫ్టిఆర్ఐ. దెన్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ థింగ్, ఎలాగుంటుంది ఎగ్జామ్. సో ఎగ్జామ్ ఈజ్ బేసికలీ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, పేపర్ పెన్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. సో ఏమి అంటే మనం ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ని మీన్ టు సే మీకు తెలియని ఆన్సర్ని తెలియనట్టే వదిలేయాలి. మీకు 100% ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది అంటేనే మీరు దాన్ని ఆన్సర్ చేయాలి. లేదు అని చెప్పేసి ఊరికే గెస్ ఆ విధంగా మీరు 50-50 ఛాన్సెస్ ఉంటే మీరు ఆన్సర్ చేశారనుకోండి, దానికోసం మీకు 1/3 మార్క్ డిడక్ట్ అవుతుంది. సో మన భాషలో చెప్పాలంటే మబ్బులో బాణాలు విసరకూడదు. విసిరితే ఏమవుతుందంటే తగిలితే నో ప్రాబ్లం, తగలకుంటే మీ సంపాదించుకున్న మార్క్స్లో నుంచి 1/3 మార్క్ అన్నది డిడక్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మనం ఏమైనా ఆన్సర్ మనకు తెలియదు కదా, మనం ఆన్సర్ చేయకుంటే దానికి ఏమైనా మార్క్స్ కట్ అవుతాయి అంటే నో, మనకేం మార్క్స్ కట్ అవ్వవు. నో పెనాల్టీ ఫర్ నాట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చాను, యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉండండి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో. దెన్ ఏమి సిలబస్ ఉంటుంది ఎగ్జామ్కి, ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూసాము. ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంటుంది అంటే సో వీళ్ళు మొత్తం సైన్సెస్ అన్నిటిని తీసుకొని వచ్చేసారు ఎంట్రన్స్ ఎగ్జామ్కి. చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్, అగ్రికల్చర్ అండ్ డైరీ టెక్నాలజీ, ఇంజనీరింగ్. బేసికలీ ఇవన్నీ సైన్సెసే కదా, భయం అవుతుంది కదా, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి సిలబస్ ఏమి ఇచ్చారో, ఫిజిక్స్లో అంతా బేసిక్సే ఇచ్చారు. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్, థర్మోడైనమిక్ లాస్, రేడియో యాక్టివిటీ అన్నీ బేసిక్ టు బేసిక్ సిలబస్ ఇది. కెమిస్ట్రీ చూద్దాం, కెమిస్ట్రీలో కూడా చాలా బేసిక్ సిలబస్. పీరియాడిక్ టేబుల్ తెలియదా మీకు?
pH and buffer, molecular orbital theories, and then కెమిస్ట్రీ ఏదైతే ఫుడ్కి రిలేటెడ్గా ఉంటుందో ఆ సిలబస్ని కూడా ఇంక్లూడ్ చేశారు. చూడండి, food and minerals, water activity in foods, food chemistry, composition of foods, mono and disaccharides, plant acids, proteins, structure of proteins, protein denaturation, అంతా ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ కెమిస్ట్రీనే. సో ఇక్కడ ఉన్న పార్ట్ మాత్రమే మనకు కెమిస్ట్రీ పార్ట్, అది కూడా చాలా బేసిక్కే. దెన్ మ్యాథమెటిక్స్లో కొద్దిగా పార్ట్ బేసిక్స్ ఉంది, లైక్ ట్రిగ్నోమెట్రీ, ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ లీనియర్ ఇంటిగ్రేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, న్యాచురల్ అండ్ కామన్ లాగరిథమ్స్, ఇవన్నీ కూడా కొన్ని బేసిక్స్ ఉన్నాయి. సో మ్యాట్రిసెస్, సో మ్యాథమెటిక్స్ని కావాలంటే, అంటే మీ చేత కాదు అనుకుంటే, ఇంకా నాకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. లేదు అనుకుంటే యూ గివ్ ఇట్ ఏ ట్రై. మ్యాట్రిసెస్ ఈజీ కదా, అందరికీ వచ్చింది. ట్రిగ్నోమెట్రీ, లాగరిథమ్స్, ఇవన్నీ ఈజీవే. ఒకసారి యూట్యూబ్ పైన సెర్చ్ చేయండి, ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అన్నవి ఉంటాయి. సో వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇవి బేసిక్సే, నోట్ టు వరీ. దెన్ బయాలజీ, ఈ బయాలజీ అంతా బాటనీ, జువాలజీ ఆఫ్ ఇంటర్మీడియట్. చూడండి, సిస్టమాటిక్స్ ఆఫ్ ప్లాంట్స్, ఈకాలజీ, సైటాలజీ, యానిమల్ టిష్యూస్, రెస్పిరేషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎండోక్రైన్ గ్లాండ్స్, ఇవే. మైక్రోబయాలజీలో ఏం లేదు, హిస్టారికల్ డెవలప్మెంట్స్, స్టెయినింగ్ టెక్నిక్స్, ఈస్ట్, మోల్డ్స్, వాటి యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క న్యూట్రిషన్, దెన్ ఫుడ్ కంటామినేషన్, ఫుడ్ ప్రిజర్వేషన్. మైక్రోబయాలజీ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్. సో ఫుడ్ని ఎట్లా మనం ప్రిజర్వ్ చేయాలి, ఫుడ్ని ఎట్లా కంటామినేషన్ అన్నది వస్తే ఎలాగ దాన్ని కంట్రోల్ చేయాలి అన్నది. దెన్ బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్లో మెయిన్గా ఎంజైమ్స్, విటమిన్స్ వల్ల వచ్చే డెఫిషియన్సీస్, మినరల్స్, ఎలిమెంట్స్ ఏవేవి ప్రోటీన్ సింథసిస్కి హెల్ప్ అవుతాయి, ఇవే ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ డైరీ టెక్నాలజీ. సో ఈ అగ్రికల్చర్ అండ్ డైరీ టెక్నాలజీకి వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఇది టచ్ లేని సబ్జెక్టే అవుతుంది మనకు, బట్ డైరీ టెక్నాలజీ అన్నది టచ్ ఉంటుంది. అగ్రికల్చర్ గురించి నేను 100% చెప్పలేను. సో అగ్రికల్చర్లో కూడా పెద్దగా ఏం లేవు. వెదర్స్, క్రాప్స్, ఏ వెదర్, ఎన్ని టైప్స్ ఆఫ్ వెదర్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి, ఎలాగ ఈల్డ్ తీసుకోవాలి, ఎలాగ వీడ్స్ని కంట్రోల్ చేయాలి, ఏమేమి ఇన్సెక్ట్స్ ఉంటాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అన్నదే ఉంది. అంతా మెమొరీ బేస్డే, అంటే గుర్తుపెట్టుకునేవి ఇవన్నీ. దెన్ డైరీ టెక్నాలజీలో డైరీ క్యాటిల్ మేనేజ్మెంట్, డిసీజెస్ ఆఫ్ క్యాటిల్, కెమిస్ట్రీ ఆఫ్ మిల్క్, మైక్రోబయాలజీ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ స్టాండర్డ్స్, అంతా డైరీ రిలేటెడే. ఆల్మోస్ట్ అందరికీ లాస్ట్ సెమిస్టర్ ఆఫ్ స్టడీలో డైరీ టెక్నాలజీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి ఉంటారు. ఇట్స్ ఈజీ టు సాల్వ్. దెన్ కమింగ్ టు ఇంజనీరింగ్, దిస్ ఈజ్ ఆల్ ఇంజనీరింగ్ బేస్డ్, అంటే ఫుడ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అనమాట. సో బీటెక్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ కన్జర్వేషన్స్, సెపరేషన్ ప్రాసెసెస్, మెకానికల్ ఆపరేషన్స్, ఇది కొంచెం కష్టమైన పార్టే. ఇది సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో మరి మనం ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంత వ్యాస్ట్ సిలబస్ ఉంది కదా అని టెన్షన్ పడకండి. సో బేసికల్గా మిమ్మల్ని పెద్ద హైఫై క్వశ్చన్స్ ఏం అడగరు, లైక్ నీట్, లేకుంటే సిఎస్ఐఆర్ నెట్, గేట్, ఇలా క్వశ్చన్స్ అడగరు. బేసిక్గానే క్వశ్చన్స్ అడుగుతారు. అంటే బేసిక్ నాలెడ్జ్ అన్నది మీకు క్లియర్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ క్లియర్ యువర్ బేసిక్స్. సో మనం ఏం చేస్తామంటే థియరీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకు నచ్చని ఒక యూనిట్ని స్కిప్ చేసేస్తాం. సో ఆ స్కిప్ చేసిన యూనిట్ని ఇప్పుడు తీసి చదవండి, బికాస్ యూ నీడ్ టు క్లియర్ యువర్ బేసిక్స్, రైట్? సో ఆ యూనిట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమీ తెలియదు, ఆ యూనిట్లో నుంచి ఒక క్వశ్చన్ అయినా వస్తుంది ఖచ్చితంగా. సో కాబట్టి అక్కడ వచ్చే క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు లీవ్ చేసిన టాపిక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. సో ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకోండి. సో బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. దెన్ ఇన్ డెప్త్గా మనం చదవాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేటివ్గా చదవండి. అంటే మనకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలన్నమాట. ప్రతి ఒక్క దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి, కానీ ఇన్ డెప్త్గా దాని గురించి మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. దెన్ అన్ని సబ్జెక్ట్స్ చదవండి, అన్ని సబ్జెక్ట్స్ చదవడానికే ట్రై చేయండి, దేన్ని లీవ్ చేయకండి. మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ చదవడానికే ట్రై చేయండి. మీకు వీలు కాకుంటే వదిలేయండి. మీరు వదిలేస్తున్నారు అంటే మీరు ఆ మార్క్స్ కూడా లీవ్ చేసుకుంటున్నారు అని అర్థం, అంటే ఆ మార్క్స్ని కూడా వదిలేసుకుంటున్నారు అని. దెన్ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్స్ వాట్ యు ఆర్ గుడ్ అట్, అంటే మీకు మంచిగా వచ్చిన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. రాని దాని మీద ఒక 10 hours కూర్చునే బదులు వచ్చిన దాని మీద ఒక 2 hours కూర్చున్నా మనకి ఇంకా మంచిగా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. కాబట్టి ఫోకస్ ఆన్ సబ్జెక్ట్స్ వాట్ యు ఆర్ గుడ్ అట్. దెన్ క్లియర్ యువర్ బేసిక్స్. సో ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకోండి.
కంటిన్యూస్గా రివైజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద కీ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్. సో మనం ఎప్పుడో 3 months బ్యాక్ ఒక టాపిక్ చదివింటాము, మళ్ళీ మనం ఎగ్జామ్ పోయేటప్పుడు దాన్ని తీసామనుకోండి అంతా కొత్తగానే ఉంటుంది, ఇప్పుడే చదువుతున్నాం అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే మన బ్రెయిన్ దాన్ని మర్చిపోయి ఉంటుంది. సో మీరేం చేయొచ్చు అంటే వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ దాన్ని కంటిన్యూస్గా రివైజ్ చేస్తూ ఉంటే మనం బ్రెయిన్ దాన్ని ఫీడ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి రివైజ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఓకే, స్టడీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. సో కెమిస్ట్రీని చూడంగానే చాలామంది దాన్ని స్కిప్ చేసేస్తారు, వదిలేస్తారు. ఎందుకంత భయం? అది బేసిక్ కెమిస్ట్రీనే కదా. 12th మీరు కెమిస్ట్రీ చదవలేదా? చదివిందే కదా. అదే క్వశ్చన్స్ ఇక్కడ కూడా అడుగుతారు. అంటే 11th 12th కెమిస్ట్రీ, 11th 12th ఫిజిక్స్, 11th 12th మ్యాథమెటిక్సే ఇక్కడ ఉంది, వేరే పెద్దగా ఏం లేదు. కాబట్టి డోంట్ లీవ్ ఇట్, ప్రిపేర్ షార్ట్ నోట్స్. సో మీరు ఏం చదువుతున్నా సరే, ఇంటర్నెట్ నుంచి అయినా, యూట్యూబ్ నుంచి అయినా, బుక్ నుంచి అయినా, దేని నుంచి అయినా సరే ఒక నోట్స్ పెట్టుకొని అందులో షార్ట్ నోట్స్ రాసుకోండి. సో షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల ఏం లాభం అంటే మీరు తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో అప్పుడు ఒకసారి నీట్గా రివైజ్ చేసుకోవచ్చు అన్ని. సో కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ ఒకసారి గుర్తు చేసుకుంటేనే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తొస్తుంది. సో రివిజన్ పర్పస్ షార్ట్ నోట్స్ చాలా హెల్ప్ఫుల్. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. అండ్ వాట్ ఆర్ ది బుక్స్ రికమెండెడ్? ఏమేమి బుక్స్ చదవాలి మనం? సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి అయితే ఎన్సీఆర్టీ 11th and 12th గ్రేడ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మ్యాథమెటిక్స్కి కూడా సేమ్, బయాలజీకి కూడా సేమ్. అంతా ప్లాంట్, బాటనీ, జువాలజీనే ఉంది కాబట్టి ఎన్సీఆర్టీ ఈజ్ ద బెస్ట్ బుక్ ఫర్ బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దెన్ కమింగ్ టు ద యాక్చువల్ సబ్జెక్ట్. సో ఫుడ్ సైన్స్ బై శ్రీలక్ష్మి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బై శ్రీలక్ష్మి ఫర్ న్యూట్రిషన్ అండ్ బయోకెమిస్ట్రీ పార్ట్, ఫుడ్ సైన్స్ బై శ్రీలక్ష్మి. అండ్ దెన్ మైక్రోబయాలజీ బై ప్రిస్కాట్, మైక్రోబయాలజీ పార్ట్ కోసం. సో గ్రామ్స్ ట్రైనింగ్ ఇవి ఉన్నాయి కదా వాటి కోసం. ఫుడ్ మైక్రోబయాలజీ బై ఫ్రాజియర్, ఫుడ్ ప్రిజర్వేషన్, ఫుడ్ కంటామినేషన్ కోసం. బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ ఫర్ ఎంజైమ్స్, ఫర్ విటమిన్స్, ఫర్ మినరల్స్ అండ్ దేర్ డెఫిషియన్సీస్, బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ. ఇన్స్టెంట్ హార్టికల్చర్ బై ఎస్ఎన్ గుప్తా, అగ్రికల్చరల్ పార్ట్ ఉంది కదా, ఏమేం డిసీజెస్ కాజ్ అవుతాయి, వీటిని ఎలా రిమూవ్ చేయాలి, క్రాప్స్ ఏవి, ఏ సీజన్స్, దానికోసం. న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ బై శుభాంగిని ఏ జోషి. సో న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్లో ఎక్కడైనా ర్యాండమ్ క్వశ్చన్స్ అడగచ్చు కాబట్టి శుభాంగిని ఏ జోషి బుక్ ప్రిఫర్ చేయండి. సో ఇవన్నీ చదువుకున్నాం, బాగానే ఉంది. దీంట్లో మనకి ఎంతవరకు గుర్తున్నాయి, దీన్ని మనం క్వశ్చన్లో ఎంత వరకు అప్లై చేయగలుగుతున్నాం అన్నది మనకు తెలియాలంటే మనకు ఒక ప్రాక్టీస్ బుక్ కావాలి. సో ఆ ప్రాక్టీస్ బుక్కే ఆబ్జెక్టివ్ ఫుడ్ సైన్స్ బై సంజీవ్ శర్మ. సో ఈ పర్టిక్యులర్ బుక్లో ఫుడ్ టెక్నాలజీలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా అడగచ్చు అన్నది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అంటే ఎన్ని విధాలుగా ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడగచ్చు మనకు క్వశ్చన్ పేపర్లో అన్నది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ బుక్. కాబట్టి ఈ బుక్ నుంచి ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇక్కడ చదవాలి, అక్కడ ప్రాక్టీస్ చేయాలి, చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, రివైజ్ చేయాలి. సో ఓన్లీ వన్ థింగ్, లెర్న్, ప్రాక్టీస్, రివైజ్, లెర్న్, ప్రాక్టీస్, రివైజ్, ఇదే అంతే. సో చదువుకున్నది ప్రాక్టీస్ చేస్తేనే మనకు అర్థం అవుతుంది అనమాట. మనం ఎంతవరకు చదువుకున్నాము, మనకు అది ఎంతవరకు గుర్తుంది, దాన్ని మనం ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నాము, ఏ లెవెల్లో క్వశ్చన్ అన్నది వస్తుంది, ఏ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉంది అన్నది ఒక క్లారిటీ వస్తుంది ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక బెస్ట్ ఆప్షన్ టు ప్రాక్టీస్ ది క్వశ్చన్ పేపర్స్. మీరు సిఎఫ్టీఆర్ఏ క్వశ్చన్ పేపర్స్ దొరకట్లేదు, సిఎఫ్టీఆర్ఏ పేపర్స్ ఇప్పించుకుంటుంది, నో వరీస్, వేరే యూనివర్సిటీస్ పేపర్స్ దొరుకుతాయి కదా. సో ఆ పేపర్స్లో నుంచి ఎన్ని పేపర్స్ వీలైతే అన్ని పేపర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని స్టడీ చేయండి. ఎంత లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత డెప్త్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫస్ట్ అనలైజ్ ది క్వశ్చన్ పేపర్. దట్ ఈస్ ది బెస్ట్ వే టు క్రాక్ ఎనీ ఎగ్జామ్. సో కాబట్టి ఏ యూనివర్సిటీ రిలేటెడ్ యూట్యూబ్ పైన కూడా పీవైక్యూ సాల్వింగ్ వీడియోస్ ఉంటాయి, వాటిని చూడండి. దానివల్ల మీకు తెలుస్తుంది ఏ విధంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అన్నది. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ది బెస్ట్ ఫర్ ప్రాక్టీస్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఓన్లీ మీరు ప్రిపేర్ అయ్యే యూనివర్సిటీకి మాత్రమే కాదు, వేరే యూనివర్సిటీస్ ప్రొడ్యూస్ చేసిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేయండి. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, ప్రాక్టీస్ వస్తుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. ఓకే, సో ఫైనల్గా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ విన్న తర్వాత మీలో ఒక ప్యానిక్ అన్నది క్రియేట్ అయి ఉంటుంది. ఆబ్వియస్గా ఎవరికైనా క్రియేట్ అవుతుంది అది. సో ఎంతటి వాడికైనా ఆబ్వియస్గా ప్యానిక్ అన్నది క్రియేట్ అవ్వడం సహజం. కానీ మనకు 29 సీట్స్ కావాలా? మనం ఏం చేసుకుంటాం 29 సీట్స్తో? మనకు కావాల్సిన సీట్స్ ఎన్ని? 1.
అంతే కదా. సో ఆ ఒక్క సీట్ కోసం కష్టపడండి, ఈజీగా సీట్ వచ్చేస్తుంది. ఓకే, మనకు కావాల్సింది ఒక్క సీట్ అంతే. ఆ ఒక్క సీట్ కోసం స్ట్రైవ్ చేద్దాం. సో వాడు బాగా చదువుతున్నాడు కదా, అతను బాగా చదువుకుంటుంది కదా, తనకు వచ్చేస్తుందేమో. మనం పక్కనున్న స్టూడెంట్స్తో కాదు, సీట్తో మనకు కాంపిటీషన్. నాకు ఆ సీట్ కావాలంటే కావాలి అంతే. ఓకే, దట్ షుడ్ బి ది స్పిరిట్. సో ఫీల్ కాన్ఫిడెంట్, ఫీల్ స్ట్రాంగ్, డోంట్ గెట్ డిమోరలైజ్డ్, డోంట్ గెట్ డిజార్టెడ్. కాబట్టి మీరు కష్టపడి చదవండి. డూ యువర్ హార్డ్ వర్క్, రిమైనింగ్ యువర్ హార్డ్ వర్క్ విల్ హెల్ప్ యూ. ఓకే, మీరు కష్టపడండి, మీ కష్టమే మీకు ఒక దారి చూపిస్తుంది. సో కష్టం ఎప్పుడు వేస్ట్గా పోదు. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ డూ స్మార్ట్ వర్క్ కూడా చేయండి, హార్డ్ వర్క్ కూడా చేయండి. So I'll try to solve some PYQs in the next video. Until then, if you like this video, if this video is helpful for you, please hit the like button, subscribe the channel, share with your friends. Until then, thank you guys.